hello, namaste. Welcome to Young Chef. ఈ రోజు మన యంగ్ షెఫ్ కి ఒక్కసారి కొత్త యమ్మీ రెసిపీని మనందరికీ పరిచయం చేయడానికి చాలా రోజుల తర్వాత మన యంగ్ షెఫ్ లో ఒక అబ్బాయి వస్తున్నాడు. సో లెట్స్ వెల్కమ్ రఘు. హాయ్ రఘు. హాయ్ స్వీటీ గారు. ఏం చేస్తుంటారు మీరు? నేను జాబ్ చేస్తున్నాను అండి, యాజ్ అ సోషల్ మీడియా మేనేజర్గా జాబ్ చేస్తున్నాను. సోషల్ మీడియా అంటే లైక్ అంతా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, యూట్యూబ్. యా సో వీటన్నిటిని ఏం చేస్తుంటారు? మేము ఆడియన్స్ డెవలపర్ చేస్తూ ఉంటాం, అంటే ఫాలోవర్స్ కానీ, వ్యూస్ కానీ, కాంటెంట్ క్రియేషన్ కానీ ఇవన్నీ చేస్తూ ఉంటాం. వావ్, సచ్ అ క్రియేటివ్ జాబ్. థ్యాంక్ యూ. నైస్. లైక్ యూ. అమ్మో, థ్యాంక్ యూ. సో మీ హాబీస్ ఏంటి? నా హాబీస్ వచ్చేసి బుక్స్ బాగా చదువుతానండి, అండ్ మ్యూజిక్ వింటాను, అండ్ ఫ్రెండ్స్తో బాగా స్పెండ్ చేస్తాను. ఇవాళ ఒక మంచి అమేజింగ్ రెసిపీ చేసేసుకుందాం. యా, మరి ఏ రెసిపీ చేయబోతున్నారు? బేసన్ పన్నీర్ శాండ్విచ్ చేయబోతున్నాను, అండ్ అది చాలా హెల్తీ కూడా. బేసన్ పన్నీర్ శాండ్విచ్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేయండి. బేసన్ పన్నీర్ శాండ్విచ్ కి కావాల్సిన పదార్థాలు: శనగపిండి, శాండ్విచ్ బ్రెడ్, ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు, క్యారెట్ ముక్కలు, కొత్తిమీర, మిరియాల పొడి, పసుపు, వెన్న, పన్నీర్, ఆరిగానో, చిల్లీ ఫ్లేక్స్, ఉప్పు. బేసన్ పన్నీర్ శాండ్విచ్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూస్తారు కదా. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. సో రెడీ? యా. ఏం చేయాలి ఫస్ట్? శనగపిండి హాఫ్ తీసుకుందామండి. కర్డ్ ఒక 2 స్పూన్స్, అండ్ దాని తర్వాత కట్ చేసిన టొమాటోస్. సో ఆనియన్స్ అండి, కట్ చేసిన ఆనియన్స్ కూడా ఒక 2 స్పూన్స్. కట్ చేసుకున్న క్యారెట్ అండి, కొత్తిమీర కొద్దిగా యాడ్ చేసుకుందాం, సాల్ట్, అండ్ కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్. నెక్స్ట్ వచ్చేసి మిరియాల పొడి వేసుకోవాలండి, ఆర్గానో యాడ్ చేసుకోవాలి, చిటికెడు పసుపు. ఇందులో మనం కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసేసుకొని మిగతా ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. మనం వాటర్ యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకున్నాము. దాని తర్వాత ఇంకా మనం స్టవ్ వెలిగిస్తే ప్యాన్ ఓకే చేసుకుందాం. బట్ కొంచెం బ్రేక్ ఇందాటి నుంచి మళ్ళా ఎక్స్ప్రెస్ ట్రైన్ లా కుకింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నావు. సో ఐ వాంట్ టు నో అబౌట్ యూ. ఇంటర్వ్యూస్ చేశాను అన్నారు కదా, ఎంతమంది సెలబ్రిటీస్ ఇంటర్వ్యూ చేశారు? నిజం చెప్పాలంటే చాలా తక్కువ అండి, ఒక 4-5 మెంబర్స్ అంతే. ఎవరెవరు? తమ్మారెడ్డి భరద్వాజ్ గారు డైరెక్టర్, టాలీవుడ్ వెటరన్ డైరెక్టర్ ఆయన. సో ఆయన ఇంటర్వ్యూ చేశాను, అండ్ బివి పట్టాభిరామ్ గారిని ఇంటర్వ్యూ చేశాను, అండ్ ఒక క్రియేటర్ వచ్చేసి లాయర్ అనమాట, తను అడ్వకేట్ రమ్య గారు అని చెప్పేసి, షీఈ్ వెల్ నోన్ అనమాట. సో ఇలా కొంతమందిని ఇంటర్వ్యూ చేశాను. సూపర్, అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. సో ఎపిసోడ్ అయిపోయే లోపల నాకు మీ నుంచి ఒక డైలాగ్ కావాలి. ఇలాగా? సరే, ఓకే. సో ఇప్పుడు మనం ప్రాసెస్ కంటిన్యూ చేసేస్తాం. నెక్స్ట్ మనం ప్యాన్ పెట్టేసుకొని బటర్ యాడ్ చేసుకున్నాం. బటర్ యాడ్ చేసుకున్నాం, ప్యాన్లో వేసుకున్నాం. ఈ బ్రెడ్ స్లైసెస్ ఏవైతే ఉన్నాయో ఇందులో డిప్ చేసుకొని, బాగా డిప్ చేసుకొని, ఇలా మనం ప్యాన్ మీద వేసేసుకొని సో రెండు వైపులా రోస్ట్ చేసుకోవాలి. రెండు వైపులా రోస్ట్ చేసుకోవాలి. సో ఇంకో బ్రెడ్ స్లైస్ కూడా వేసేద్దామా? కొద్దిగా మనం బ్రెడ్ మీద ఇది వేసుకున్నామండి, ఏదైతే టొమాటో మనం ఆనియన్స్ కట్ చేసుకున్నాం కదా. ఎస్. సో ఆల్ ద వెజ్జీస్ యాడ్ చేసేసుకోవాలి. యా. పన్నీర్ స్లైస్ ఒకటి కూడా యాడ్ చేసుకున్నామండి. సో నేను ఇక్కడ ఒకటి యాడ్ చేస్తున్నాను. దీని మీద కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేసుకొని, కొద్దిగా ఆర్గానో కొద్దిగా యాడ్ చేసుకుందాం ఈ పన్నీర్ స్లైస్ మీద. అండ్ దీని తర్వాత కొద్దిగా లైట్గా సాల్ట్,
సో సేమ్ ప్రాసెస్ మళ్ళీ రివర్స్ తిప్పి కూడా వేసుకోవాలా? యా, వేసుకోవాలండి. ఓకే. యప్. సో యా, పన్నీర్ని కూడా ఒకసారి టర్న్ చేసుకుందాం. సో అది రోస్ట్ అవడానికి ఎలా అయినా 2 minutes టైం పడుతుంది కదా. ఈ లోపల నాకు డైలాగ్ కావాలి. డైలాగా? ప్లీజ్ అండి, డైలాగులు ఇలా అరే ఒక ఆడిషన్ అనుకున్నా, ఒక ట్రై చేయండి. డైలాగ్ కాకుండా ఇంకా ఏదైనా? ఓకే, సో మూవీ డైలాగ్స్ అంటే అంత తొందరగా తట్టట్లేదు కాబట్టి నువ్వు వెబ్ సిరీస్ చేసావు కదా, వాటిలో నీ ఫేవరెట్ డైలాగ్ ఒకటి చెప్పి. అంటే నాకు ఒక డైలాగ్ ఉంది, వెబ్ సిరీస్లో లేదు కానీ, బట్ నాకు ఈ డైలాగ్ అంటే ఇష్టం. ఏంటంటే, వర్క్ ఏమో ఎక్కువ, శాలరీలు ఏమో తక్కువ, ఆఫీస్ లాగిన్స్ ఏమో వర్క్ అవర్స్ ఎక్కువ, ఫ్యామిలీ టైం ఏమో తక్కువ, జీవితాలు సంకనాగిపోతున్నాయి. పాపం ఎవరికి చెప్పుకోమంటారు మా సాఫ్ట్వేర్ బాధలు. నాట్ ఓన్లీ సాఫ్ట్వేర్ అండి, ప్రతి చోట అలానే ఉంది. ఎక్కడ లేదు చెప్పండి స్వీటీ గారు. కదా, నిజమే. మీకు అంతే కదా స్వీటీ? అంతే, ఎవరికి చెప్పుకోమంటావు నా బాధలు? పొద్దున్నే వస్తాయి 7 ఎవరు రారు అప్పటికి. ఇక్కడ నేనే వచ్చి అన్ని దుడుచుకుని అన్ని చేస్తాను. అవునా? బయటికి కక్కేసేయండి, బాధ లేదన్నా. వద్దులే, కక్కితే బాగోదు. చూసే వాళ్ళందరూ బాగనుకోరు. సో ఇది ఎంతవరకు వచ్చిందో ఒకసారి. యా, స్వీటీ ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లాటర్ ఇస్తే దాంట్లో మనం వేసుకుందాం. ఓకే, టేస్ట్ చేద్దాం. హియర్ వి గో. యా, ఇప్పుడు నెక్స్ట్ పన్నీర్ యాడ్ చేసుకుందాం. ఓకేనా? సో ఇలా మధ్యలో పన్నీర్ పెట్టుకొని తింటే ఉంటారు స్వీటీ. ఇలా మనం కట్ చేసుకొని, స్వీటీ yes, ఆర్ యు రెడీ to share? yes. సో స్వీటీ రెడీ అయిపోయింది. ఒకసారి నువ్వు టేస్ట్ చేసి చెప్తే ఎలా ఉంటుందో హ్యాపీగా ఫీల్ అవుతాను. యా, షూర్. సో రఘు ఫస్ట్ టైం కుకింగ్ ట్రై చేసి బేసన్ పన్నీర్ శాండ్విచ్ చేశాడు. మరి లేట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఒకసారి చూసేయండి. బేసన్ పన్నీర్ శాండ్విచ్కి కావాల్సిన పదార్థాలు: శనగపిండి, శాండ్విచ్ బ్రెడ్, ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు, క్యారెట్ ముక్కలు, కొత్తిమీర, మిరియాల పొడి, పసుపు, వెన్న, పన్నీర్, ఆరిగానో, చిల్లీ ఫ్లేక్స్, ఉప్పు. బేసన్ పన్నీర్ శాండ్విచ్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో శనగపిండి, పెరుగు, టొమాటో ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, కొత్తిమీర, ఉప్పు, చిల్లీ ఫ్లేక్స్, మిరియాల పొడి, ఆరిగానో, పసుపు, తగినంత నీళ్లు పోసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి అందులో వెన్న వేసుకోవాలి. అది కరిగిన తర్వాత శాండ్విచ్ బ్రెడ్ ని మనం తయారు చేసుకున్న శనగపిండి మిశ్రమంలో డిప్ చేసి పాన్ లో 2 వైపులా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు అదే పాన్ లో ఒక పన్నీర్ స్లైస్ పై చిల్లీ ఫ్లేక్స్, ఆరిగానో, ఉప్పు వేసి 2 వైపులా రోస్ట్ చేసుకుని సర్వింగ్ ప్లేట్ లోకి ఒక శాండ్విచ్ లా తీసుకుని సర్వ్ చేసుకుంటే యమ్మీ యమ్మీ బేసన్ పన్నీర్ శాండ్విచ్ రెడీ. బేసన్ పన్నీర్ శాండ్విచ్ కి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూస్తారు కదా. ఇట్స్ టేస్టింగ్ టైం. టేస్ట్ చేద్దామా? యా, టేస్ట్ చేద్దాం. సూపర్ హెల్దీ. మొత్తం వెజిటబుల్స్ వస్తున్నాయి. యమ్మీగా ఉంది టేస్ట్. బాగానే చేశాను. నమ్మలేకపోతున్నా నువ్వే చేశాని. ఆనంద బాష్పాలు వస్తున్నాయి పాపం. ఇట్స్ నైస్. కానీ సూపర్ డెలిషియస్గా ఉంది. అండ్ వెజ్జీస్ ఎక్కువ వేసేసరికి వెజిటేబుల్స్ అన్నీ బాగా తగులుతున్నాయి. అండ్ విత్ పన్నీర్ ఇట్స్ అమేజింగ్. మరి లేట్ ఎందుకు, ఈ క్విక్ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎంజాయ్ చేసేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఒక అమేజింగ్ రెసిపీ నేర్పించినందుకు. థ్యాంక్ యూ స్వీటీ. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. బాయ్. బాయ్. చూసారు కదా రఘు చేసిన బేసన్ పన్నీర్ శాండ్విచ్ ఎంత యమ్మీగా అండ్ క్విక్గా చేసుకోవచ్చో. మరి లేట్ ఎందుకు, మీరు కూడా ట్రై చేసి ఎంజాయ్ చేసేయండి. ఇదండి ఇవాళ ఎపిసోడ్. వచ్చే ఎపిసోడ్లో మరొక యంగ్స్టర్తో మరో రెసిపీతో మీ ముందుంటా. అంటే కీప్ స్మైలింగ్ అండ్ బాయ్.